నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఓ సంచలన తీర్పు ఇవ్వడానికి కారణమయ్యారు. మహిళల రక్షణ కోసం ఆ మహిళలు నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా వేసిన PIL ఈ తీర్పుకు ప్రధాన కారణమైంది. తాజా తీర్పు ప్రకారం భారతదేశంలో ఇక వేశ్య వృత్తి నేరం కాదు. మిగతా వృత్తుల మాదిరిగానే వేశ్య వృత్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. సెక్స్ వర్కర్స్ తమంతట తాముగా స్వచ్ఛందంగా ఈ వృత్తిలోకి దిగితే కేసులు పెట్టి వేధించే అధికారం పోలీసులకు లేదు. దేశవ్యాప్తంగా ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు అసలు ఏమి చెప్పింది? ఈ కేసు వెనుకున్న చరిత్ర ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. దేశంలో సెక్స్ వర్కర్ల హక్కులపై అలాగే మానవ అక్రమ రవాణా నిరోధంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. మహిళలు, మైనర్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసిన కోర్టు బలవంతపు అక్రమ రవాణాకు స్వచ్ఛంద లైంగిక వృత్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించాలని పేర్కొంది. 18 ఏళ్లు నిండిన వయోజనులు ఇష్టపూర్వకంగా వేశ్యావృత్తిని ఎంచుకోవడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన గౌరవంగా జీవించే హక్కు ప్రతి పౌరుడిలాగే సెక్స్ వర్కర్లకు కూడా వర్తిస్తుందని జస్టిస్ JB పర్దివాలా, జస్టిస్ R మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వయోజనులను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ విధించకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వేశ్యా గృహాల మీద దాడులు నిర్వహించిన సందర్భంలో అయినా, ఎవరైనా మహిళలను కాపాడే రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో అయినా వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరాదని స్పష్టం చేసింది. బాధితులు, నిందితుల ఫోటోలను, వీడియోలను మీడియాలో ప్రసారం చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతోంది. సెక్స్ వర్కర్ల వద్ద కండోమ్లు కలిగి ఉండటాన్ని పోలీసులు నేరానికి ఆధారంగా చూపించకూడదని కూడా కోర్టు నిర్దేశించింది. కేసు పూర్వాపరాలు, ఈ తీర్పు వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. చట్టపరమైన పోరాటం, న్యాయ సమీక్ష, ధర్మ విచక్షణ లాంటి అంశాలెన్నింటినో ఈ కేసు స్పృశించింది. అసలు ఈ కేసు ఏంటి? ఎవరు వేశారు? బుద్ధదేవ్ కర్మాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1999లో కోల్కతాలోని ఒక బ్రోతల్ హౌస్ లో సెక్స్ వర్కర్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన బుద్ధదేవ్ అనే నిందితుడి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అప్పట్లో నిందితుడికి శిక్ష ఖరారు చేయడమే కాకుండా సెక్స్ వర్కర్ల దయనీయ స్థితిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణను విస్తృతం చేసింది. సెక్స్ వర్కర్లకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఒక సుప్రీంకోర్టు ప్యానెల్ ని కూడా ఏర్పాటు చేసింది. ప్రజ్వల వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణా, ఆన్లైన్ ద్వారా జరిగే లైంగిక దోపిడీ, మహిళల రక్షణపై హైదరాబాద్ కు చెందిన శాంతా సిన్హా, సునీతి కృష్ణన్ లాంటి సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచే ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది. మహిళల రక్షణ, పునరావాసం కోసం చట్టాలు తేవాలని, అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు దీర్ఘకాలంగా విచారిస్తూ వస్తోంది. దీని ఆధారంగానే ప్రస్తుత ధర్మాసనం ఈ తాజా గైడ్ లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ద్వారా స్పష్టం చేసింది ఒక్కటే: బలవంతపు అక్రమ రవాణా క్షమించరాని నేరం, దాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి. కానీ ఒక వయోజనురాలు తన స్వంత ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకుంటే ఆమెను నేరస్తురాలుగా చూడకూడదు. చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు దేశంలో ఒక కొత్త చర్చకు దారితీసింది.